బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అప్పు 75,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదిలాబాద్లో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం మాత్రమే చేస్తూ అభివృద్ధిని మర్చిపోయిందన్నారు. బీజేపీపై విమర్శలు చేస్తూ తెలంగాణకు తగిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలు కొనసాగుతుండగా ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగుతుందన్నారు. పరిహటాక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆన్లైన్ అప్లోడ్ చేసుకున్నా వ్యక్తిగతంగా దరఖాస్తు ఇచ్చిన అవన్నీ కూడా కంప్యూటర్ చేయాలి. ఇచ్చేదంటే సెపరేట్ టైమింగ్స్ అంటే అంటే ధనిక రాష్ట్రం అప్పచెప్తే హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణ మనం ఖర్చు పెట్టుకుంటున్నా కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మన రాహుల్ గాంధీ గారు కానీ చెప్పిన ప్రకారం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఏవైతే చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు అంటే అభివృద్ధి సంక్షేమ అన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా అంటే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా బంద్ చేయకుండా అంటే పెన్షన్లు అయినా, రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా ఇట్లా ఇవన్నీ ఇస్తూనే ఈరోజు అదనంగా 21,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు, సుమారుగా 22,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ, మళ్ళీ సన్న బియ్యం, అట్లాగే సపోర్ట్ ప్రైస్ అంటే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, ఫ్రీ బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, రకరకాల ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా కొనసాగిస్తా ఉన్నాం. మొన్ననే రైతు భరోసాకు సంబంధించి గత 10 సంవత్సరాల ఎప్పుడు కూడా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ కాలే. అంటే ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇన్ని